అయినా సరే మరియ తల్లికి ప్రార్థన చేసినప్పుడు ఆమె చెప్పింది, నీ పాపాలు నీ లోపాలు అడ్డం కాదు, దేవుడి నిన్ను ఎన్నుకుంటాడని చెప్పేసి ఆ మరియ తల్లి ఏమందంటే, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి అంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యువతలో మనం చూస్తున్నాం, యోహాను సువిశేషం 2:3 చదవండి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు. ఏమి లేదమ్మా? ద్రాక్షారసము. ద్రాక్షారసం అంటే వేదశాస్త్రం ప్రకారం ఆనందం, ఆశ, జీవితం, ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. ద్రాక్షారసం అంటే తాగి చిందులేయటం కాదు. ద్రాక్షారసం అంటే ఆనందం, ద్రాక్షారసం అంటే ఆశ, ద్రాక్షారసం అంటే సంపూర్ణ జీవితం. ఈ రోజున యువతి యువకులు ఆ ద్రాక్షారసము లేక ఎంతో మంది అణగారిపోతున్నారు, నశించిపోతున్నారు, ఆశలు వదిలేసి ఈవెన్ మరణించడానికి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అంటుంది వారికి ద్రాక్షారసము లేదు అని. ఆ మరియ తల్లి చెప్తున్నది, ఆ ద్రాక్షారసము క్రీస్తులో ఉన్నది, ఆ ద్రాక్షారసము క్రీస్తు ప్రభు దయచేస్తాడని తెలిసి వెంటనే ఏం చేసింది? క్రీస్తు ప్రభు సన్నిధికి వెళ్ళి ఏం చెప్పింది? వారికి ఆనందము లేదు, వారికి ఆశ లేదు, వారిలో జీవితం లేదు, అంత సప్పసప్పగా ఉంది. కాబట్టి నేను వెళ్ళి క్రీస్తు నా కుమారునికి తెలియపరుస్తానని చెప్పేసి చక్కగా ఇన్వైటెడ్ కాబట్టి, ఆహ్వానించబడ్డారు కాబట్టి అక్కడ కూర్చొని ఊరినే నాకేంట్లని అనుకోలా, దేవునికి విన్నవించింది, క్రీస్తుకి మొరపెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, నిరుద్యోగులారా, ఈ రోజున మనందరికీ కూడా మరియ తల్లి ఒకటే అంటుంది, ఆయన దగ్గర ద్రాక్షారసం ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి మరియ తల్లి ఈ రోజున మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈ 9 రోజులు నవదినాలను మనం ఎంత ఆర్భాటంగా గొప్పగా చేసుకుంటూ ఉన్నామో, ప్రతి రోజు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీలో మరియ తల్లికి సమర్పించండి. చాలా మంది ఉన్నారు. చూడు చూడు దేశాన్ని, వీడు వీడు వ్యసనాన్ని, చూడకున్నా వీడకున్నా వల్ల కాడే నీ దేశం, వల్ల కాడే నీ జీవితం. మనం ఈ లోకాన్ని చూడకపోతే మనలో ఉన్నటువంటి వ్యసనాలను, ఒకప్పుడు వ్యసనం అంటే ఆల్కహాలు లేదంటే వేరే అనుకునేవాళ్ళు. ఈ రోజున ప్రధానమైనటువంటి వ్యసనం ఏమిటంటే నెససరీ ఈవో, ఇట్స్ అ సెల్ ఫోన్. ఈ వ్యసనాన్ని మనం వదలకపోతే క్రీస్తులో జీవించలేము, క్రీస్తులో ప్రార్థన చేసుకోలేము, క్రీస్తు చెప్పినట్లు మనం చేయలేము. మత్తయి సువిశేషములో 9:2 మత్తయి సువిశేషము 9:2 చదవండి. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి. కుమారా, నీ ధైర్యము వహింపుము. ఏంటది? ధైర్యము. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారా? నా పాపాల వల్ల, నా శాపాల వల్ల నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? అదేమి కాదండి. మనమందరం కూడా పాపాత్ములమే. పాప సంకీర్తనటువంటి గొప్ప సాంగ్యము ద్వారా ప్రభు మన పాపాలను మన్నిస్తున్నాడు. ఆమేన్. ఆయన మన్నిస్తాడు. మరొకసారి చేయవసరం లేదు. ఒక్కసారి విశ్వాసంతో ప్రభువా, ఇది నేను చేసినటువంటి పాపములని చెప్పేసి గురువు సన్నిధికి వెళ్ళి ఒప్పుకోండి. యువతి యువకులారా, పోరాటం మొదలు పెట్టండి, విశ్వాస పోరాటం మొదలు పెట్టండి.